హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జొన్న దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు జొన్నలు, అలాగే ఒక గ్లాసు మినుములు. నేను మినపప్పు తీసుకోలేదండి, మినుములు తీసుకున్నాను. అలాగే అర గ్లాసు పైన పెసలు, చిటికెడు మెంతులు, అలానే బ్రౌన్ రైస్ అండి. ఇవి గుప్పెడు చాలు బ్రౌన్ రైస్. వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగి వీటిని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ కడిగి గ్రైండ్ చేసుకుందాం. నేను పెసలు, శనగలు మొలకలు ఇది చేస్తామండి. కొన్ని ఉంటే దాంట్లో వేసాను. అలానే దాంట్లోకి ఏమేం కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. వాటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేయండి. గ్రైండ్ చేసుకున్న దోసపిండిలాగా రావాలి. చూసారుగా ఎలా వచ్చిందో? చాలా స్మూత్గా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్యాన్ పెట్టాం కదండి, ఇప్పుడు దోశలు ఎలా వస్తాయో చూద్దాం ఒకసారి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, కొంచెం డ్రాప్స్, ఎందుకంటే ఊరకనే వచ్చేసిద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో దోశ? చాలా టేస్టీగా ఉండిద్ది. షుగరు, బీపీ ఉన్నవాళ్ళు ఈ దోశలు తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా కొన్ని దోశ దాంట్లో వేసాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అలాగే రాగులు కూడా వేసుకొని, ఈరోజు జొన్నలు వేస్తే రేపు రాగులు, అలా యాడ్ చేసుకుంటా మనం ఇట్లా పిల్లలకి మనం తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా ట్రై చేయండి. పెసరట్టు మనం డైలీ తింటాం కదండి, ఆ పెసలు ఇట్లా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉండిద్ది దోశ. ఒక్కసారి ఈ దోశ మాత్రం మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా ఉందో. చాలా టేస్టీగా ఉండిద్ది. దోశ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూసారు కదా, హెల్త్కి మంచిది, ప్రోటీన్స్ ఉంటాయి. మిల్లెట్స్ దోశ అంటే వీక్కి 1 టైం అన్నా తినాల్సిందే. అందరూ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.